MG9 న్యూస్. ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డికి అభినందనల వెలువ. రాష్ట్ర టీడీపీ రాజకీయాల్లో పెను మార్పులకు కేంద్ర బిందువైన మంత్రాలయం నియోజకవర్గం అభ్యర్థి ఉత్కంఠతో నేటితో ముగిసింది. రాష్ట్రంలోని బీసీ వర్గీయులకు సీటు ఇవ్వాలని తిరగబడిన మంత్రాలయం నియోజకవర్గంలో వాల్మీకుల పంతం నెగ్గింది. మాధవరం రాఘవేంద్ర రెడ్డిని తెలుగుదేశం మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండవ జాబితాలో నేడు ప్రకటించడంతో అభిమానులు సంబరాలతో మాధవరంలోని రాఘవేంద్ర రెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. రాఘవేంద్ర రెడ్డి ఇంటిలో అభిమానులు కేక్లు కట్ చేసి పూలమాలలతో శాలువాలతో రాఘవేంద్ర రెడ్డిని సన్మానించి తన అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలోని వాల్మీకులంతా ఏకమై కష్టపడి మన పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిమానులకు రాఘవేంద్ర రెడ్డి సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గంలోని టీడీపీ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని, తెలుగుదేశం కార్యకర్తలందరినీ ఒకతాటిపైకి తీసుకుని వచ్చి బీసీలపై నమ్మకం ఉంచి తనకు సీటు కేటాయించిన చంద్రబాబు నాయుడుకు మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. మంత్రాలయం నియోజకవర్గం రెండవ జాబితాలో నా పేరు ప్రకటించడం వల్ల నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నా మీద జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ నా పైన నమ్మకం ఉంచి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఏదైతే నమ్మకం పెట్టుకొని నాకు ఈ టికెట్ కేటాయించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మంత్రాలయం నియోజకవర్గం అందరి సహాయ సహకారాలతో, నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా విజయం సాధించి చంద్రబాబు నాయుడు సార్కి మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఒక గిఫ్ట్ కానుకగా ఇస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. సార్, ఈ ప్రాంతము ముందుగానే వెనకబడిన ప్రాంతంగా పేరు ఉంది. దీన్ని మీరు ఎలా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు? ఇది మా నాయకులు, కార్యకర్తలు వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలు మేరకు ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో నెంబర్ 1 స్థాయి తీసుకెళ్ళి, ఇక్కడ వలసలు ఎక్కువ ఉన్నాయి, తాగునీటి సమస్య ఎక్కువ ఉంది, ఇవన్నీ కూడా అందరి సపోర్ట్తో, చంద్రబాబు నాయుడు సార్ ఆశీర్వాదంతో ఇవన్నీ కూడా నెరవేర్చుకుంటారు. సార్, ఇప్పుడు టీడీపీలో 2 వర్గాలు విడిపోయినాయి. తిక్కారెడ్డి వర్గం అని ఒకటి, బీసీ వర్గం అని ఒకటి. ఇప్పుడు మీకు బీసీకి టికెట్ వచ్చింది, మళ్ళీ తిక్కారెడ్డి వర్గాన్ని మీరు ఎలా దగ్గర చేసుకోవాలని అనుకుంటున్నారు? ఇక్కడ ఏం వర్గాలు ఏం లేవు, అంతా ఒకటే పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అందరూ కట్టుబడి ఉన్నారు. పార్టీకి అందరూ పని చేయాలని కోరుకుంటా. ఏ ఒక్కరికి కూడా నా నుంచి ఇంత హాని అనేది జరగదు. అది ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్తాను.